హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పనికా విలాస్. ఇప్పుడు మేము థర్డ్ పార్ట్లోకి వచ్చాము. ఇక్కడ నుంచి మనం బాహుబలి సెట్కి వెళ్తున్నాం. ఇక్కడ మనం వెళ్ళిన దారిలోనే ఒక సెంట్రల్ జైలు ఇవన్నీ కనిపిస్తున్నాయి చూడండి. మొత్తం బాహుబలి సెట్ అనమాట. ఇక్కడ జైలు ఇవన్నీ అన్ని బొమ్మలు చాలా న్యాచురల్గా ఉన్నాయి. సూపర్ అయితే ఉన్నాయి అనమాట. ఇవన్నీ మనం మూవీస్లో చూసాయి అనమాట. ఇక్కడ కొన్ని షూటింగ్స్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ అన్నీ చాలా న్యాచురల్గా ఉన్నాయి. ఇదంతా రైల్వే ట్రాక్ అనమాట, రైల్వే స్టేషను. ఒకవైపు అయితే ఢిల్లీ ఉంది, ఒక రైతు తిరుపతి ఉంది, ఇట్లా అనమాట. ఇప్పుడు మనం బాహుబలి సెట్లోకి వచ్చాము. అక్కడ మాకు ఫుడ్ సెక్షన్స్ కూడా ఉన్నాయి. అవన్నీ నేను షూట్ చేయలేదన్నమాట. చాలా రష్ ఉంది. మేము అక్కడ టైం వేస్ట్ చేస్తాం. ఇక్కడ బస్సెస్ అయ్యి మనం మళ్ళీ ఇక్కడ డ్రాప్ చేశారనమాట. అక్కడ డంకా అవి ఉన్నాయి. కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఫొటోస్ తీసేవాళ్ళు లేక నేను చాలా ఇబ్బంది పడ్డాను. నాకు తీసుకునే మూడ్ కూడా లేదు. ట్రైపాడ్ ఉంటే ఇంకా బాగా తీసుకుని లోపలికి వెళ్తాను అనమాట, కోట లోపలికి. అక్కడ వేరే వాళ్ళ చేత ఫోన్ ఇచ్చి తీయించుకున్నాను. కొంతమంది అయితే ట్రైపాడ్ తెచ్చుకొని తీసుకున్నారు. ఇలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. బాహుబలి సెట్ ఇక్కడ మనం ఎన్ని పిక్స్ అయితే తీసుకోవచ్చు. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ రన్ ఆఫ్ వచ్చారనమాట. ఇది మనం ఇప్పుడు ఇంకో ప్లేస్కి అయితే వచ్చాం. అది మొఘల్స్ అనమాట. ఇది చాలా మూవీస్లో, చాలా ప్లేసెస్లో మనకి ఇక్కడ ఫుడ్ అయితే ఇక్కడే పెడతారనమాట. పేపర్స్లో కూడా చాలా వచ్చింది. ఈనాడు పేపర్లో డైరెక్ట్ చూడడం చాలా బాగుంది. ఈవినింగ్ లైట్స్ అయితే చాలా బాగున్నాయి. రోడ్స్ అయితే ఇంకా సూపర్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎన్ని ఫొటోస్ తీసుకున్నా మనకు తీసేవాళ్ళు లేరు, తీసుకుని లేదనమాట. ఇక్కడ మోడల్స్ అయితే అంతర్కోణంలో ఉన్నాయన్నమాట. సూపర్ ఉంది. ఇక్కడ సెల్ఫీ గేమ్స్ అన్నీ ఉన్నాయి. ఈవినింగ్ అయితే లైట్స్ చాలా చాలా బాగుంటాయి. అది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. లైటింగ్స్ అవి నేను తీయలేదు, మా కజిన్స్ తీసారనమాట. అవన్నీ ప్లేయింగ్ చాలా చాలా బాగుంది. కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. అవన్నీ సూపర్ అయితే ఉన్నాయి. మనం ఎక్కడికి వెళ్ళిపోక్కడికి వెళ్ళి మనం డిజ్నీ ల్యాండ్ అట్లా కాకుండా అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. హాలోవీన్ ఎఫెక్ట్స్ థీమ్స్ లోపల మొఘల్స్ లోపల ఇట్లా ఉంది. లేట్గా వెళ్ళామన్నమాట. అప్పటికి 3 స్టేర్స్ లా ఉన్నవి. 3 స్టెప్స్ లాగా నాన్ వెజ్ ఫుడ్ పెట్టారు. ఎంత నాన్ వెజ్ పెట్టారు అసలు. అయితే అందరూ పిచ్చి పిచ్చిగా తిన్నారు. సూపర్ అయితే ఉంది. ఫౌంటైన్ అవిని ఇక్కడైతే వెజ్ నాన్ వెజ్ కూడా పెట్టారు. చాలామంది రామోజీరావు గారి ఇంట్లో పెళ్ళిళ్ళు, పెద్ద పెద్ద ఈవెంట్లు మొత్తం అన్నీ ఇక్కడే జరుగుతాయండి. ఈవినింగ్ అయితే లైటింగ్ సెషన్ సూపర్ ఉంది. పిజ్జాతో సహా చాలా వెరైటీస్ పెట్టారు. నేను అన్ని ఫుడ్ అయితే చూడలేదు. నేను వచ్చి కూర్చున్నా అనమాట. ఇంకా ఓపిక లేదనమాట. నెక్స్ట్ అయితే మొత్తం ఇట్లా ఉంది. లాస్ట్ నా ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. నేను వీడియో తీసుకుందాము మెమరీ కింద ఉంటుంది అని ఇంకా నాకు వీడియోలు తీసి ఓపిక లేదు. ఛార్జింగ్ చేసి ఈ ఛార్జింగ్ కూడా లేదనమాట. మా వాళ్ళందరూ కూర్చున్నారు. జస్ట్ చిన్న వీడియో తీశాను. నేను ఇంకా అవన్నీ క్యాప్స్ పెట్టుకుని కొన్ని వీడియోలు తీసుకున్నాను. ఇట్లా అనమాట. మీకు వీడియో కనుక నచ్చినట్టు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. నెక్స్ట్ ఇంకో వీడియోలో నైట్ వ్యూ ఎలా ఉంది అన్నీ చూపిస్తానండి. ఫిల్మ్ సిటీ ఇక్కడైతే మొత్తం చాలా బాగుంది. బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడైతే ఒక వేదిక ఉంటుంది అనమాట. ఇక్కడ అన్ని గేమ్స్ ఇంకన్నీ జరుగుతాయి. మన డ్యాన్సెస్ అన్ని